ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్కడుంది, ఏం చేస్తుంది? ఎక్కడ కానీ కనిపించడం లేదు. ప్రెస్ మీట్లు లేవు, ట్వీట్ లేదు, సోషల్ మీడియాలో యాక్టివ్ కూడా లేదు. అసలు ఏమైంది? దీని మీద పెద్ద చర్చాంశమైంది. గత కొద్ది రోజులుగా నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం మీద విద్యార్థులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనతో దేశ రాజధాని అట్టుడికిపోయింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్ కూడా చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన కూడా నిర్వహించారు. ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దగా నిరసన కార్యక్రమాలు జరగకపోయినా సరే అక్కడక్కడ కొంతమేరకు చేశారు. ఆ కార్యక్రమాలు ఎక్కడ కానీ షర్మిల కనిపించలేదు. అలా కనిపించకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ ఆమెను అభిమానించే అభిమానుల్లోనూ కాస్త ఆందోళన అయితే వ్యక్తమైంది. ఇటువంటి తరుణంలో షర్మిలకు ఏమైంది, ఎక్కడుందని చెప్పేసి ఒక పెద్ద చర్చ అయితే నడిచింది. ఇటువంటి టైంలో షర్మిల తనకు సర్జరీ జరిగింది, తాను కోలుకుంటున్నాను అని చెప్పేసి పేర్కొంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ఫోటోను ఒకటి సోషల్ మీడియా ఖాతాలో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. సో తర్వాత కూడా మళ్ళీ ఎందుకు హాస్పిటల్లో జాయిన్ అయింది, ఏమైంది అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానులు కానీ, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, ఎందుకంటే అభిమానించేదంటే ఎక్కువగా ఎవరు ఉంటారు? మ్యాక్సిమం వైసీపీలోనే ఉంటారు. ఆమె బెడ్ మీద ఉన్నటువంటి ఒక ఫోటోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయడం, దీనికి తోడు అభిమానులు కూడా ఆందోళన చెందకుండా ఒక సందేశం కూడా ఇచ్చారు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇంతకు ఏమైంది అనేసి ఒకసారి పరిశీలన చేస్తే పొత్తి కడుపు మీద ఆమెకు ఏదో సర్జరీ చేశారంట. పొత్తి కడుపుకు సంబంధించి ఆమె ఆ ట్వీట్లో, ఆ పోస్ట్లో కూడా పేర్కొంది, ఇటీవల నాకు పొత్తి కడుపు ఆపరేషన్ జరిగింది, ప్రస్తుతం నేను బాగున్నాను, చాలా వేగంగా కోరుకుంటున్నాను, ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ సమయంలో నా కోసం ప్రార్థనలు చేసిన వారికి, నా కుటుంబ సభ్యులకు, నా అభిమానులకు, నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆదరణ, ఆశీస్సులు నాకు ఎంతో బలాన్ని ఇచ్చాయి అని చెప్పేసి ఆమె పేర్కొంటూ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆమె భరోసా ఇస్తూ ఒక పోస్ట్ చేసింది. అయితే షర్మిలకు సర్జరీ ఎప్పుడు జరిగింది, ఏ హాస్పిటల్లో ఆమె చికిత్స పొందుతుంది అన్న వివరాలు అయితే ఎవరు కూడా చెప్పలేదు. అంతా కూడా కొంచెం సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉంది. ఎనీహౌ ఆమె తొందరగా రికవరీ అయ్యి వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆమె ఆరోగ్యాలతో మళ్ళీ ప్రజల్లోకి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం.